అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికే నిత్యం సాంస్కృతిక వైభవంతో పరిడవిల్లాల్సిన ఈ ఆడిటోరియం ఇప్పుడు ఇలా నిరాదరణకు గురై పాడుబడిపోయింది. కళలను, సాంస్కృతి వైభవాన్ని గుంటూరు నలుదిశలా చాటేందుకు ఓ మహోన్నత ఆశయంతో గుంటూరు మేయర్గా పనిచేసిన కొల్లి శారద చేసిన ప్రయత్నాలు వృధా ప్రయాసగానే మిగిలిపోయాయి. గుంటూరు తిరుపతిగా పిలువబడే వెంకటేశ్వర స్వామి గుడికి కూతవేటు దూరంలో ఉన్న ఈ ఆడిటోరియం ఎంత దీన స్థాయిలో ఉందో తెలిపేందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి ఈ దృశ్యాలు. (1995, 2000 వరకు గుంటూరు మేయర్గా పనిచేసిన కొల్లి శారద తన తండ్రి పేరు మీద గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నార్ల వెంకటేశ్వరరావు మెమోరియల్ ఆడిటోరియంని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆమె తమ కుటుంబం నుంచి ఓ 35 లక్షలు, మరో 35 లక్షలు కార్పొరేషన్ తరపున కేటాయించేలా మొత్తం 70 లక్షల అంచనాలతో కౌన్సిల్ సమావేశంలో నిర్మాణానికి తీర్మానాన్ని ఆమోదింపజేసుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 2/7/1999న గ్రాండ్గా శంకుస్థాపన కూడా జరిగింది. కొంతవరకు పనులు ముందుకు వెళ్లినా ఆ తర్వాత ఏర్పడిన రాజకీయ పరిణామాల వలన ప్రభుత్వాలు మారడం, కొల్లి శారద పదవీకాలం అయిపోవడంతో ఈ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత పట్టించుకునేవారే లేకపోయారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో అప్పటి పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చొరవతో పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆడిటోరియం పైకప్పు పనులు కొంతవరకు జరిగాయి. అయితే ఆ కాలంలోనూ పనులు పూర్తి కాలేదు. 2019లో మళ్లీ జగన్ అధికారంలోకి రావడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఈ ఆడిటోరియం నిరాదరణకు గురైంది. దీంతో రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. సాంస్కృతిక వైభవంతో కళకళ్లాడాల్సిన ఈ ఆడిటోరియంను జగన్ ప్రభుత్వంలో పూర్తిగా పక్కన పడేశారని కొల్లి శారద ఆరోపించారు. కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు, దేవాదాయ ట్రస్టులు ముందుకొచ్చి ఆడిటోరియంని పూర్తి చేస్తాము అన్నా ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఉపయోగపడే ఈ ఆడిటోరియాన్ని రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం పూర్తి చేయాలని కోరారు. ఈ ఆడిటోరియం పూర్తి కావాలంటే సుమారు 9 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. కూటమి ప్రభుత్వం చొరవ చూపాలని ఆమె తెలిపారు. త్వరలోనే ఈ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లేలా ఎంపీ పెమ్మసానికి రిప్రజెంటేషన్ ఇస్తామన్నారు ఆమె. మేము మొదట మా నాన్నగారి తరఫున పేరు మీద గుంటూరు 2లో ఒక ఆడిటోరియం గనక నిర్మాణం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంలో జన్మభూమి కాన్సెప్ట్ తీసుకుని అది ఎస్టిమేషన్స్ వేయించాను నేను మేయర్గా ఉన్నప్పుడు. దట్ వాజ్ ఇన్ బిట్వీన్ 95 and 2000 మధ్యలో వేస్తే 70 లక్షలకు వచ్చింది మొత్తం కంప్లీషన్కి. అందులో 35 lakhs కాంట్రిబ్యూషన్ మా వైపు నుంచి, మిగతా 35 మున్సిపల్ కార్పొరేషన్ పెట్టుకునే విధంగా ఒక కౌన్సిల్లో తీర్మానం కూడా పాస్ చేశాము. పాస్ చేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు గుంటూరు విజిట్కి వచ్చినప్పుడు ఆయనతో శంకుస్థాపన కూడా చేయించాము. చేయించిన తర్వాత కొంతవరకు ప్లాన్లు అవన్నీ మొదలైనవి, కానీ అంతలోకి ఎలక్షన్స్ రావటం, తర్వాత మా గవర్నమెంటు మారటం వల్ల మళ్ళీ అది వెనక్కిపోయింది. కొంతమంది ఇంట్రెస్ట్ తీసుకుని మళ్ళీ దాన్ని కృష్ణబాబు గారు, తర్వాత ప్రవీణ్ ప్రకాష్ గారి టైంలో దాన్ని కొంతవరకు నిర్మాణం గావించారు. ఆ తర్వాత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాని గురించి అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. కొంత నిర్మాణం వరకు చేశారు. తర్వాత దాన్ని పర్సూ చేద్దామని చూస్తే చాలా హృదయ విదారకమైన విషయం ఏమంటే, ఒక మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో మా ఫ్యామిలీ అంతా కూడా అంత డబ్బులు ఇచ్చినప్పుడు దాన్ని పూర్తి చేయకుండా వదిలేయటం, రాజకీయ కారణాలు కానివ్వండి, ఇంకా వేరే ఇతర కారణాల వల్ల కానీ. సో ఇప్పుడైనా ప్రస్తుతం ఉన్న ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు దాని మీద దృష్టి పెట్టి దాన్ని పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేయాలని నేను అర్థిస్తున్నాను. గుంటూరు టీటీడీగా పిలువబడే వెంకటేశ్వర స్వామి గుడి పక్కన ఉన్న ఆడిటోరియం నిర్మాణాన్ని గుంటూరు నగరపాలక సంస్థ నిర్లక్ష్యం చేయడం తగదంటున్నారు స్థానికులు. దీని నిర్మాణం పూర్తి చేయకుండా ఇలా నిరుపయోగంగా పడి ఉండడం వలన వర్షాలకు పూర్తిగా సెల్లార్లోకి నీరు చేరి నిర్మాణం మరింత పాడయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే ఈ నిర్మాణాన్ని పట్టాలెక్కించాలని కోరుతున్నారు. 10 సంవత్సరాల క్రితం మన కొంతమంది కమిటీ సభ్యులు కలిసి ఐప్సం సేవా సమితి అని స్టార్ట్ చేసాం. అక్కడ మేము అన్నదాన కార్యక్రమానికి ఒక 40 రోజుల వరకు వాడుతూ ఉన్నాము. ఓన్లీ మన వరండా వరకే వాడుతూ ఉన్నాము. మిగతాదంతా కూడా కింద ఏమవుతుందంటే, చెరువులో వాటర్ లెవెల్ కనుక పెరిగింది అంటే ఆ వాటర్ అంతా కూడా సీపేజ్గా వచ్చి ఇక్కడ కింద అంతా కూడా ఆ మండపంలో దాదాపు 2 అడుగుల దాకా వాటర్ చేరుతూ ఉంటుంది. ఇక్కడ మన సిటీ ప్రైమ్ లొకేషన్లో
అంత అత్యంత గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే పెట్టుకొని నగరపాలక సంస్థ చేసిన నిర్లక్ష్యం వల్ల అది ఎంతో అలా శిథిలావస్థకి చేరిపోతూ ఉంది. అంటే వాళ్ళు ఒక కమిటీగా తీసుకొని ఒక కళ్యాణ మండపంగా వాళ్ళు తీసుకొని వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంటూ ఉన్నారు. కానీ నగరపాలక సంస్థ ఏంటంటే మా హ్యాండ్ ఓవర్లో మేము చేస్తామని అన్నారు. దానివల్ల వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు. ఎంతో అత్యంత విలువైన స్థలము. దాదాపుగా దానికి గత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుంచి 19లో ఒక ₹1 కోటి వరకు శాంక్షన్ చేశారు ఫండ్స్. అలా అని ప్రైవేట్కి ఇచ్చి ఒక మండపంగా డెవలప్ చేస్తే అద్భుతంగా అక్కడ వర్కౌట్ అవుద్ది. కానీ చేయడానికి ఎవరు గవర్నమెంట్ రెడీగా లేదు. ప్రైవేట్ వాళ్ళు వస్తేనే చేయడానికి వాళ్ళకే ఇవ్వట్లేదు. సాంస్కృతిక కళా కార్యక్రమాలకు, కళ్యాణాలకు ఇలా బహుళ ప్రయోజనార్థకంగా ఉండే ఆడిటోరియాన్ని 26 ఏళ్లు గడిచినా పూర్తి చేయకపోవడం అత్యంత దురదృష్టకరమంటున్నాయి ధార్మిక సంఘాలు. కూటమి ప్రభుత్వంలో అయినా దీనిని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికి 26 సంవత్సరాలైంది. గుంటూరు మున్సిపల్ అధికారులు కేవలం ₹2 కోట్ల కేటాయించి తాత్కాలికంగా నిర్మాణం పనులు చేయటం జరిగింది. దానికి ఇంకా ₹9 కోట్ల అవసరం అవుతాయి. ఇప్పటిదాకా మున్సిపల్ అధికారులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, మున్సిపల్ శాఖ మార్చులు 4 ప్రభుత్వాలు మారినా సరే పట్టించుకున్న పాపాన పోలేదు. అసలు గత ప్రభుత్వంలో అయితే దానికి రూపాయి కేటాయించలేదు. మరి ఈ వెస్ట్ నియోజకవర్గంలో అత్యధిక జనాభా ఉన్న ప్రాంతంలో మరి సాంస్కృతిక కళా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునేందుకోసం ఎక్కడా ఒక ఆడిటోరియం లేకుండా ఉండటం జరిగింది. మరి ఇప్పటికైనా చంద్రబాబు గారి ప్రభుత్వం నిర్మాణాలు పూర్తి చేయాలని, దానికి తగిన నిధులు మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేయాలని, లేకపోతే మరి సాంస్కృతిక కళా సంఘాలు దీనిపైన భవిష్యత్తులో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించే పరిస్థితి ఉందని, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కళ్ళు తెరవాలని చెప్పి ప్రజా సంఘాలుగా మేము మున్సిపల్ కమిషనర్ని హెచ్చరిస్తున్నాం. ఇది ఏ రాజకీయ భవనమో కాదు, వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగపడే నిర్మాణమో కాదు. యావత్ గుంటూరు నగర వాసులకు ఎంతగానో ఉపయోగపడే ఈ ఆడిటోరియాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని గుంటూరు వాసులు కోరుతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.